గుంటూరు జిల్లా తెనాలి మండలంలో మంత్రి నాదెళ్ల మనోహర్ పర్యటించారు. పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా అక్కడి గ్రామాల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా నంది వెలుగు రావి అమ్మయ్య కాలనీలో 20 లక్షలతో నిర్మిస్తున్న అప్రోచ్ అంతర్గత రోడ్లకు మంత్రి మనోహర్ శంకుస్థాపన చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. గ్రామస్తులతో మాట్లాడి అక్కడి పరిస్థితులు తెలుసుకున్నారు. ఆ తర్వాత కొలకలూరులో జరిగిన పల్లె పండుగలో పాల్గొని రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 13 లక్షలతో నిర్మిస్తున్న హిందూ శ్మశాన వాటిక అప్రోచ్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తున్నామన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలోచనల మేరకు పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో రోడ్ల నిర్మాణాలు చేపడతామన్నారు. ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారో దానికి స్పందించే విధంగా కూటమి ప్రభుత్వం కష్టకాలంలో కూడా కష్టం ఎందుకంటున్నా అంటే ఆర్థిక పరిస్థితులు అంత బాగాలేకపోయినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు ప్రారంభించాలని నిర్ణయించుకుని దాదాపు 4 కోట్ల రూపాయలతోటి పల్లె పండుగ అనే కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఇచ్చిన నిధులతోటి మన తెనాలి నియోజకవర్గంలో ప్రత్యేకంగా తెనాలి మండలంలో అనేక ప్రాంతాల్లో ప్రారంభించుకున్నాం. ఈరోజు మన కొలకలూరు గ్రామంలో 13 లక్షల రూపాయలతోటి ఎప్పటి నుంచో పెద్దలందరూ కోరుకుంటున్నారు. ప్రతి సందర్భంలో శ్మశానానికి వెళ్ళే దారి సరిగా లేదు. గ్రామ పెద్దలందరూ కూడా ఏకగ్రీవంగా కోరింది ఏంటంటే ఊరందరికీ మంచి పనిగా ఇది మారుతుంది, దీనికి మాత్రం మీరు ఇమీడియట్గా ప్రయారిటీ ఇవ్వమంటే 13 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమానికి నాంది పలికాం. రాబోయే రోజుల్లో కూడా నేను మాటిస్తున్నాను, మన జిల్లాలోనే అతిపెద్ద పంచాయతీ మనకి కొలకలూరు, ఖచ్చితంగా పూర్తి స్థాయిలో మార్పు వచ్చే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు, రక్షిత మంచినీటి పథకం, అదేవిధంగా శానిటేషన్, ఈ మూడిటిపైన నేను దృష్టి సారించి కొలకలూరు గ్రామంలో ఒక చక్కటి పంచాయతీగా మార్చే బాధ్యత తీసుకుంటామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. ఇందాక నందివెల్లిలో కూడా చూశారు. వారం క్రితం నందివెల్లిలో అక్కడ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కోసం వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో భాగ్యమ్మ కాలనీ గ్రామంలో అక్కడున్న గ్రామస్తులందరూ కూడా వాళ్ళు ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నారని సమస్య నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు అక్కడ కూడా ఇమీడియట్గా రోడ్స్ మొదలు పెడతామని మాట ఇచ్చాను. వారం రోజుల్లోనే అక్కడ ఉన్న సైడ్ కాలువలన్నీ కూడా తవ్వించి సర్పంచ్ గారి సహకారంతో జేసీబీ తీసుకొచ్చి ప్రతి రోడ్లో మనం అక్కడ శానిటేషన్ ఇంకా ఇబ్బంది కాకుండా ఉండడానికి సైడ్ కాలువలను తవ్వించాం. ఈ రోజున అక్కడ 20 లక్షల రూపాయలతోటి సీసీ రోడ్ల నిర్మాణం అక్కడ ప్రారంభించాం. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఇవి ఎన్ని మీటర్లని కాదు, ఎన్ని కోట్లని కాదు, అవసరం మేరకు ఖచ్చితంగా మన నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నంబర్ 1 స్థానంగా మనం పనిచేసుకునే విధంగా అందరూ కలిసికట్టుగా, ఎన్నికలు అయిపోయినా ఇక్కడ రాజకీయాలు చేయాల్సిన అవసరం ఎవరికీ లేదు, పార్టీలకు అతీతంగా అందరం కలిసి పనిచేసుకుందాం. గ్రామీణాభివృద్ధి ప్రజలందరూ కూడా కోరుకునే విధంగా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం.